అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పాలక పప్పు చేస్తున్నాను. పాలకూర పప్పు మామిడికాయ వేసి చేస్తున్నాను. కందిపప్పు నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని ఇందులో పాలకూర ఒక 4 కట్టలు పాలకూర వేసుకుంటున్నాను. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీ బట్టి పాలకూర అనేది తీసుకున్నాను. అంతా కూడా పాలకూర నీట్గా సాల్ట్ వేసేసి వాష్ చేసి కడిగి అంతా ఇందులో వేసేసుకున్నాను. ఒక మామిడికాయ, ఇది టెంక ఎంతమంది వేస్తారో వేయరో నాకు తెలియదు. నేనైతే టెంక వేస్తాను. పప్పులో వేసాక టెంక అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తిని చూడండి, ఒక్కసారి వేసి చూడండి. టెంక అనేది పప్పులో వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పుల్లగా మంచిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొద్దిగా పసుపు వేసేసి దీంట్లో కావాల్సినంత వాటర్, మన పప్పుడికి అంత వాటర్ పోసేసుకొని పప్పు అయితే ఉడకబెట్టేసుకుందాం. ముందు స్టీమ్ అంతా పోయింది. మనం పప్పు చూద్దాము. చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. అంతా నీట్గా ఉడికిపోయింది పప్పు అనేది. దీంట్లో నేను ఆకుకూర అనేది ఎక్కువ వేసుకున్నాను, పప్పు తక్కువ వేసుకున్నాను. ఇందులో కారం అన్నీ వేసేద్దాము. ఇక చూడండి, టెంక మంచిగా ఉడికింది. ఇది అన్నంలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళకైతే దాని టేస్ట్ తెలుస్తుంది. తినకపోతే ఒకసారి తిని చూడండి, ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలా టేస్ట్ ఉంటుంది. గట్టిగా ఉండాలి టెంక, జీడి ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మామిడికాయలు వస్తున్నాయి కదా, చూడండి వేస్తాను కదా. టేస్ట్కి తగినంత సాల్ట్, కారం సరిపోతుంది. పోపు అనేది పోపు పెట్టేసుకుందాం మనము. కోసం అయితే కడాయి పెట్టేసుకున్నాను. కొంచెము జీలకర్ర, పోపులో కొద్దిగా శనగపప్పు, కొంచెం ఆవాలు, ఒక 10-15 మెంతులు, ఒక 3 ఎండుమిర్చి. పోపు అనేది మంచిగా పెట్టుకోవాలి. కరివేపాకు సౌండ్ ఉంటే భలే ఉంటుంది అసలు నూనెలో. పోపు అయింది కదా, కొంచెము పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు. స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు ఇంకా. ఇంగువ పప్పులో కంపల్సరీ వేస్తాను నేను. ఇంగువ ప్రతి వీడియోలో చూస్తారు. కుక్కర్ ఇటు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడండి, పోపు అనేది మంచిగా పెట్టుకున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంచెం 1 నిమిషం ఉంచేసి కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. పాలక్ పప్పు అనేది 1 నిమిషం అయితే ఉంచుదాం. పప్పు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలకు పప్పు రెడీ అయిపోయింది. పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ చేయండి. మామిడి టెంక అయితే వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.